హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రొయ్యలు గోంగూర. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము. ఎంతో టేస్టీగా ఉంటే రొయ్యలు గోంగూర ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కదా ఈ రొయ్యలు గోంగూరని. ఫ్రెష్గా ఉన్న గోంగూర తీసుకొని ఇలా వాటర్లో వేసుకొని 2-3 సార్లు వాటికి కడగాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి వర్షాలు పడుతుంటే మనకి గోంగూరలో ఇసుక ఉంటుంది. ఇసుక లేకుండా ఉండాలంటే మనం నీళ్ళలో వేసి వదిలేసేయాలి. గోంగూరని చాలా బాగా కడగాల్సి ఉంటుంది. గోంగూరని ఈ విధంగా కడిగేసి మనం ఒక తపెల్లో పెట్టేసుకున్నాము. పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇంకా టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ కూడా వేసుకొని మనం పొయ్యి మీద పెట్టి గోంగూరని ముందుగా మనం సపరేట్గా ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉడికించి వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చి అన్నీ కూడా, ఇంకా పసుపు, ఇంకా తగినన్ని వాటర్ ఇవన్నీ కూడా వేసుకొని మనం ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిస్తేనే బాగుంటుంది అనమాట. ఇంకా పసుపు వేసుకుందాము మంచి కలర్ కోసం. పసుపు లేకుండా మనం ఏ కర్రీ చేయలేం కదా. ఇంకా తగినంత సాల్ట్ కానీ ఉప్పు కానీ తీసుకొని చక్కగా ఉడికిద్దాము. కొంచెంసేపు ఉడికిన తర్వాత వేయొచ్చు ఉప్పు అనేది. దీన్ని కుక్కర్లోనైనా పెట్టి ఉడికించవచ్చు. మనం విడిగా ఎలా ఉడికిస్తున్నాము, మనం రొయ్యలు తీసుకున్నాము. పచ్చి రొయ్యలు అనమాట ఇవి. ఇవి పచ్చి రొయ్యలు చాలా చూడడానికి ఎక్కువలా ఉంటాయి. మనము ఇలా ఒలిసామంటే కొంచెమే కనిపిస్తాయి. ఇవి వచ్చేసి ముక్కాలు కేజీ రొయ్యలు అనమాట. ఈ పైన ఒక నరం ఉంటుంది, అది ఖచ్చితంగా తీయాల్సి ఉంటుంది. పెద్ద రొయ్యలకైతే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ చిన్న రొయ్యలు కాబట్టి కొంచెం తీయాలి, ఎట్లయినా కానీ తీయాలన్నమాట. ఇది తీయకుండా చేయకూడదు అంటారు. ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేయాలి. మనం బయట నీట్గా ఒలిపించుకొని వచ్చినప్పటికీ కూడా మనం 4 సార్లైనా కడగాల్సి ఉంటుంది. ఉప్పేసి కడిగామంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ నీసు వాసన అనేది రాకుండా చాలా బాగా కడగాలన్నమాట. నేనైతే 4 సార్లు కడిగాను. తెల్లగా వచ్చేస్తాయి అనమాట అలా కడిగితే. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. పచ్చి రొయ్యలు చాలా మంచి టేస్ట్, మంచి హెల్దీ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మనం అప్పుడప్పుడు తింటూనే ఉండాల్సిన ఫుడ్ అనమాట ఇది. ఇంకా మనం కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మన రొయ్యల్ని ఇలా వేసేసాము. నీట్గా వాష్ చేసిన తర్వాత ఇలా వేసుకోవాలి. ఎక్కడ కూడా మనం వాటర్ అనేది వేయకూడదు అనమాట. ఇంకా దీంట్లో మనం ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాము. వాటర్ అంతా అవే వచ్చేస్తాయి. రొయ్యల్లో ఆల్రెడీ ఉంటాయన్నమాట వాటర్, మనం వేయలేదు, అవే వచ్చేస్తాయి అనమాట. ఇంకా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇవి రెండు వేసి పొయ్యి మీద పెట్టేసామంటే నీళ్ళు అయ్యే వచ్చేస్తాయి, దీంట్లోంచి వస్తాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇలా రొయ్యలన్నీ ముడుచుకుపోతాయి అనమాట. మనం ఎంత పెద్ద రొయ్యలు తీసుకున్నా మనం పొయ్యి మీద వేసేటప్పటికి చిన్నగా ముడుచుకుపోతాయి అనమాట. రొయ్యలు అనేది మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుందన్నమాట రొయ్యల గోంగూర అనేది. ఈ 2 రోజులున్న ఈ కర్రీ అనేది అస్సలు పడవదు. ఎంతో బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తింటారు ఎంతో ఇష్టంగా. ఇంకా పొయ్యి మీద వచ్చేసి మనకి గోంగూర ఉడుకుతూ ఉంది. ఇంకో పొయ్యి మీద వచ్చేసి మనం రొయ్యలు వేసుకున్నాము. ఇవి ఇలా వచ్చేసినాయి అనమాట. వాటర్ చూడండి ఎలా వచ్చినాయో. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం సపరేట్ చేసేయాలి వాటర్ నుంచి రొయ్యలు అనేది. నాన్ వెజ్ కర్రీస్ చేయాలంటే ఫస్ట్ మనం వాటిని చాలా బాగా క్లీన్ చేయాలి. ఆ తర్వాత మనం వాటికి ఎక్కువ ఆయిల్, మసాలా అనేది మనం ఎక్కువ వాడాల్సి ఉంటుంది. ఇలా మనం పొయ్యి మీద వేసి ఒక 10 నిమిషాలు ఉంచామంటే వాటర్ అంతా వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా కూడా ఇప్పుడు మనం సపరేట్ చేసేద్దాము. ఒక చిల్లులు గెంటి తీసుకొని వేరే ఒక బౌల్లోకి ఇలా తీసేసుకోవాల్సి ఉంటుంది మొత్తం కూడా. ఈ వాటర్ అంతా కూడా మనం వాడమన్నమాట, పడేసేస్తాము. ఇప్పుడు మనకి ఫ్రెష్గా రొయ్యలు అనేది సపరేట్గా వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు మనం వేరే కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. అదేనండి, తాలింపు వేసుకుందాము. మన కర్రీ అనేది మనకి గోంగూర రొయ్యలు అనేది ఎంతో టేస్టీగా, ఎంతో ఇష్టంగా తింటుంటారు కదా. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మనం పోపు దినుసులు వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ తరుగు అంతా కూడా వేసుకుందాము. చిన్న టమాటా కూడా ఒకటి వేసుకున్నాను. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే విధంగా చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇంకా కరివేపాకు వేసుకుందాము. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని చక్కగా మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా రొయ్యలు అనేది చాలా కూరగాయల కాంబినేషన్లో కూడా ఉండొచ్చు, చాలా బాగుంటుంది. కానీ గోంగూరలో వేస్తేనే చాలా బాగుంటుంది. తర్వాత ఏ కాంబినేషన్ అయినా కూడా ఫస్ట్ రొయ్యలు గోంగూర కాంబినేషనే బాగుంటుంది. దీనికి సరిపడా మనం కారం అయితే వేస్తున్నాము. నాన్ వెజ్కి ఉప్పు కారం అది బాగా దండిగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే అస్సలు తినలేము. మనం ఒక ధనియాలు జీలకర్ర పొడి అనమాట ఇది. ఇంకా కారము, సాల్ట్, ధనియాలు, జీలకర్ర పొడి అయితే వేసాను. ఇంకా గరం మసాలా కూడా వేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. చాలామంది అయితే గరం మసాలాలు వాడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తారు. ఇంకా గోంగూర వేస్తున్నాం కాబట్టి మసాలాలు ఎక్కువ అంత అవసరం ఉండదు. ఇప్పుడు నేను కొత్తిమీర, పుదీనా వేస్తున్నాము. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము. స్టవ్ని సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మనం ముందుగా రొయ్యలు అయితే మనము పక్కన పెట్టేసుకున్నాం కదా, తీసుకొని రొయ్యలు వేసేసుకొని చక్కగా కలపాలన్నమాట. ఇదంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా మన ఛానల్లో ఎన్నో వెరైటీ రెసిపీస్ అయితే ఉన్నాయి, మన ఛానల్ విజిట్ చేయండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా మీకు ఏం వెరైటీస్ రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా తగినన్ని వాటర్ వేసుకొని మనం ఉడికిద్దాము. ఈ రొయ్యలు అనేది చాలా బాగా ఉడికిద్దాము. అప్పుడే మనకి మంచి ఉప్పు, కారం, మసాలా అంతా కూడా పడుతుంది. అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. మూత పెట్టేసి చక్కగా ఉడికిచ్చేద్దాము.
తీసుకున్నాము. ఇంకో పొయ్యి మీద మనకి గోంగూర అయితే రెడీ అయిపోతూ ఉంది కదా! ఇలా అప్పుడప్పుడు తీసేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే అవసరం ఉండదు. కొంచెమే వాటర్ పోసుకోవాలి. మూత పెట్టేసామంటే ఉడికిపోద్ది. మధ్య మధ్యలో తీసి ఇలా కలుపుతూ ఉండాలనమాట. ఇప్పుడు మనకి గోంగూర ముందుగా అయితే మనం ఉడికించుకున్నాం కదా! దీన్ని చక్కగా వెనిపుకోవాలి. మెత్తగా మెదగవాలనమాట. మనం కొంతమంది డైరెక్ట్‌గా వేసేస్తుంటారు కట్ చేసి. అప్పుడు ఆకులు ఆకులు ఉంటుంది బాగుండదనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇదే విధంగా మనమైతే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మన ఛానల్‌లో రెసిపీసు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా మనకి రొయ్యల కర్రీ అయితే రెడీ అవుతుందండి ఇక్కడ. మనం గోంగూర కూడా చక్కగా మెదిపేసుకున్నాము. ఈ విధంగా మెదిపేసుకొని మన రెడీ అవుతున్న రొయ్యల్లో ఈ గోంగూరంతా వేసేసుకోవాలి. ఇప్పుడు చాలా బాగా కలపాలి. మొత్తం పట్టే విధంగా మన గోంగూర, రొయ్యలు మొత్తం మిక్స్ చేసుకోవాలి. చాలా బాగా ఉడకాలనమాట. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకాలనమాట. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది గోంగూర రొయ్యలకి. ఆయిల్ వేయకపోతే అస్సలు మనం తినలేము. నాన్ వెజ్ కర్రీస్‌కి దేనికైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువే పడాలి. ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా నేను ఇంగు వేస్తున్నాను కొంచెం. రుచికి సరిపడా ఇంగు వేస్తే బావుంటుంది. గోంగూర తీసుకున్నాం కాబట్టి ఇక్కడ. గోంగూర కాంబినేషన్‌లో ఇంగు అనేది చాలా బావుంటుందనమాట. ఇంకా మీ దగ్గర ఉంటే కసూరి మేతి కూడా వేసుకోండి కొంచెం. ఇంకా నేను పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం వేస్తున్నాను. మంచి టేస్ట్ కోసం అనమాట. మంచి ఫ్లేవర్ కోసం. ఎక్కువ మసాలాలు లేకుండా గోంగూరలోకి మన రొయ్యలేసుకొని కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని బిర్యానీ, రైస్, చపాతీ ఎందులోకైనా తినొచ్చు. చాలా బావుంటుంది. టేస్ట్ అయితే అసల చాలా బావుందనమాట. ఇలా చేస్తే అలా అయిపోద్దనమాట. 2 రోజులు అస్సలు పాడవదు ఇది. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్.